యువకుడు పాత తమ్ముడు నుంచి ఆస్తున్నా నా నియోజకవర్గం, నా గ్రామము, నా ప్రజలు, ఇక్కడున్న ఆడపడుచులే నా నిజమైన సోదరి సోదరులను మీ కొరకై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉండి మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ ఉండేప్పటికనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఎంపీ అనే హోదా దక్కింది. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని దత్తత తీసుకున్నానని చెప్పి దగా చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడబిడ్డలకి, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేసి తను మాత్రం తన పార్టీకి 33 జిల్లాలలో పార్టీ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కలెక్టర్ భవనాలు కడతా ఉన్నాడు. కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన వాగ్దానం, నిరుపేదలకు ఇచ్చిన వాగ్దానం ఇల్లు నిర్మించినప్పుడు తన కర్తవ్యముగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా అనిరుద్ధ్ రెడ్డి గారు చేసిన దీక్షని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రజా జీవితంలో ప్రజానాయకులు అంటే ప్రజల పక్షాన నిలబడాలి తప్ప రాజకీయాలను ఆసరా తీసుకుని వ్యాపారాలు తీసుకుంటున్న ఈ తరుణంలో మా తమ్ముడు, యువకుడు అనిరుద్ధ్ చేసిన కృషిని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ అభినందిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా అత్యంత కీలకం. మరి ఈ జిల్లా నుంచే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే ఎదిగిన నాయకుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సారథి ఉన్నాడు. మాకు ఇంకొక నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్టార్ క్యాంపెయినర్ ఉన్నాడు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ పిసిసి అధ్యక్షుడుగా. మా అందరి కృషి కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడుతూ, ప్రజలతో ఉంటూ, ప్రజా సమస్యల పైన పోరాడుతూ పనిచేస్తున్న నాయకుడికి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఎవరు ఎంతమంది కాంగ్రెస్ చేరినా ఎవరికి సీట్ల పైన హామీ ఇవ్వకూడదు, కాంగ్రెస్ పట్టుకొని ఉంటున్న నాయకులకు సముచిత స్థానం కల్పించాలి, కాంగ్రెస్ ఉంటున్న నాయకులకి భవిష్యత్తులో టికెట్ కూడా ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతి మండల నియోజకవర్గ కేంద్రాలలో నిరాహార దీక్షలు చేస్తూ పెన్షన్ల పైన ఇక్కడ ఆడపడుచు ఒకసారి చేతులు ఎత్తామా? ఎవరికైనా మీకు ఇల్లు వచ్చినాయా? ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా? 2 బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? కానీ టీఆర్ఎస్ పార్టీ అయిన ఎమ్మెల్యేలకు ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నాడు గతంలో. మరి ఎన్ని ఆస్తులు తెచ్చుకున్నాడు? మన ఆస్తులు దోచుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు. కానీ పేదలకు మాత్రం ఇల్లు కట్టిస్తాన్న మాట ఒక్కటి కూడా నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే బిడ్డలకు భవిష్యత్తు బాగుంటుంది. ఒక తల్లిగా సోనియా గాంధీ గారు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం చేసి మేము ఒక ఎంపీగా ఉన్నాం. ఇక్కడి నుంచి ఎంపీ ఉన్న చంద్రశేఖరరావు కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు. ఎప్పుడు పార్లమెంట్ కూడా ప్రశ్నించకూడదు లేదు. 2 ఎంపీలతో తెలంగాణ రాదు. కాంగ్రెస్ నాయకత్వం, సోనియా గాంధీ గారి దయ వల్ల, సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ అయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ 8 ఏళ్లలో ఇవాళ కల్వకుంట్ల కుటుంబం లిక్కర్ స్కామ్ లో, శాండ్ స్కామ్ లో కానీ ప్రతి అవినీతిలో కూడా వాళ్ళకు పాత్ర. తెలంగాణ రాకముందు గులాబీ పూలు అమ్ముకుని ఈ గులాబీ పార్టీ నాయకులు, ఆ నాయకుడి బిడ్డలు, కొడుకు, అల్లుడు ఇవాళ చెడ్డ పేరు పైన 2 ఎంపీలతో తెలంగాణ రాదు. కాంగ్రెస్ నాయకత్వం, సోనియా గాంధీ గారి దయ వల్ల, సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ అయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ 8 ఏళ్లలో ఇవాళ కల్వకుంట్ల కుటుంబం లిక్కర్ స్కామ్ లో, శాండ్ స్కామ్ లో కానీ ప్రతి అవినీతిలో కూడా వాళ్ళకు పాత్ర. తెలంగాణ రాకముందు గులాబీ పూలు అమ్ముకుని ఈ గులాబీ పార్టీ నాయకులు, ఆ నాయకుడి బిడ్డలు, కొడుకు, అల్లుడు ఇవాళ చెడ్డ పేరు పైన ఆడవాళ్లు కూడా ఇసుక దందనే కాకుండా ఆఖరికి తాగుపిచ్చే దందాలు కూడా ఇరుక్కుని తెలంగాణ బిడ్డల ఆస్తులను దోచుకుంటూ దాచుకుంటా ఉన్నారు.
ఇవాళ అనిరుద్ధి గారి నాయకత్వంలో ప్రతి మండల కేంద్రంలో ముందుగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో గతంలో ఇందిరామ గృహాలు వచ్చినాయి. ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఇందిరామ గృహాలు పెన్షన్లు కూడా ఇచ్చేది. ఇవాళ ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి? ఇప్పుడే అనిరుద్ధి చెప్తున్నాడు, పెన్షన్లు కూడా 10-20 ఇచ్చేసి మూసేస్తా ఉన్నారు. మొన్నటి వరకు ముందస్తు ఎన్నికలంటే వాళ్ళు మునుగోడు ఎన్నిక తీసుకొచ్చినారు. ఎన్నికలు వచ్చినప్పుడే హామీలు గుర్తిస్తా ఉంటారు. కానీ ఏ ఒక్క తెలంగాణ మహబూబాబాద్ జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నారు. కాళేశ్వరం అంటూ కమిషనర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 పైన కోట్లు ఖర్చు పెడుతుంది. కానీ 3-4-5 వేలలో నెట్టంపాడు భీమా ప్రాజెక్టులు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు 3,000-5,000 కోట్లు ఖర్చు పెట్టింటే ఇవన్నీ కంప్లీట్ అయ్యేది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు కంప్లీట్ అయ్యేది. వీటిని మాత్రం కంప్లీట్ చేయడు. తన కమిషన్ వచ్చే డబ్బులపైనే ముఖ్యమంత్రి కేంద్రీకరిస్తారు. ఇవాళ స్థానిక సమస్యల పైన అనిరుద్ధి చేస్తున్న పోరాటాన్ని తన తోడుగా ఉంటున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ భారతదేశంలో కూడా ఆర్థిక అసమానతలతోటి నిరుద్యోగ యువత కొరకై మతం పేరు పైన, కులం పేరు పైన, ప్రాంతం పేరు పైన విభజిస్తున్న అటు కేంద్రం బీజేపీ పార్టీ అని ఇటు రాష్ట్రాన్ని చూసుకుంటున్న రాష్ట్ర పార్టీ మన తెలంగాణలో ఉంటే మిగతా చోట్ల కూడా వీటికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో పాదయాత్ర వస్తుంది. అది కూడా ముఖ్యంగా మక్తల్ నుంచి మహబూబాబాద్ జిల్లాకే ప్రభుత్వ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక శాతం ఈ ప్రాంతం నుంచి వారి పాలన చేస్తారు. సో అభివృద్ధి చేస్తున్న ఈ దీక్షలతో కూడా నేను ఇక్కడ గోల్కొండ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ నాయకులకి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఇటు ప్రింటర్ టీవీలో అక్టోబర్ 24కి మక్తల్ ఎంటర్ కావచ్చు. 2 రోజులు అటు అవుతుంది. కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు విరోధకంగా వారి పాదయాత్రలో పాల్గొంటూ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు లంబాడి సోదరులు ఇక్కడ మీరందరూ కూడా అత్యంత పాల్గొనాలి. ఇప్పుడు భూముల పైన కానీ పేదలకు, నిరుపేదలకు పేరు పైన, కులం పేరు పైన, ప్రాంతం పేరు పైన విభజిస్తున్న అటు కేంద్రం బీజేపీ పార్టీ కానీ ఇటు రాష్ట్రాన్ని చూసుకుంటున్న రాష్ట్ర పార్టీ మన తెలంగాణలో ఉంటే మిగతా చోట్ల కూడా వీటికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో పాదయాత్ర వస్తుంది. అది కూడా ముఖ్యంగా మక్తల్ నుంచి మహబూబాబాద్ జిల్లాకే ప్రభుత్వ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక శాతం ఈ ప్రాంతం నుంచి వారి పాలన చేస్తారు. సో అభివృద్ధి చేస్తున్న ఈ దీక్షలతో కూడా నేను ఇక్కడ గోల్కొండ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ నాయకులకి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఇటు ప్రింటర్ టీవీలో అక్టోబర్ 24కి మక్తల్ ఎంటర్ కావచ్చు. 2 రోజులు అటు అవుతుంది. కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు విరోధకంగా వారి పాదయాత్రలో పాల్గొంటూ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు లంబాడి సోదరులు ఇక్కడ మీరందరూ కూడా అత్యంత పాల్గొనాలి. ఇప్పుడు భూముల పైన కానీ పేదలకు, నిరుపేదలకు, దళితుల 3 ఎకరాల భూములు కానీ 2 బెడ్రూమ్ హౌసెస్ కానీ వీటన్నిటిపైన కూడా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో అత్యంత విస్తృతంగా పాల్గొనాలని కోరుతూ ఇవాళ అభివృద్ధి చేస్తున్న దీక్షకి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. మేము సపోర్ట్ ఉంటాం. వారికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే బాధ్యత నేను కానీ కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. బాధ్యత మీరు తీసుకోండి. పార్టీ పరంగా పార్టీని ఆదర్శం నమ్ముకుంటూ తన యావత్తు శక్తిని పార్టీ కొరకై పనిచేస్తూ నిరుపేదలైన ఆడపడుచుని తమనే తన సొంత సోదరులుగా భావిస్తూ ఇవాళ ప్రతిరోజు మండల కేంద్రాలు దీక్ష చేస్తున్న నిజమైన కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ నాయకుడు, యువకుడు నా ప్రియ తమ్ముడు అనిరుద్ధ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడండి. కాంగ్రెస్ పార్టీని అంటుంటది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఉంటారు, దేని కొరకు కూడా అవసరం లేదు. మీరు ఈ దీక్షను కొనసాగిస్తూ రేపు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్రను కూడా విజయవంతం చేయాలి. దాంట్లో ప్రతి కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాల్గొనాలి. ప్రజలు కూడా మీరు కూడా ముందుకు రావాలి. మీ కొరకై భారతదేశం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల నుంచి దోచుకుంటున్న రాబందుల సమితి పార్టీ, ఆ రాబందుల సమితి పార్టీ పుట్టిన లాంటి మహబూబాబాద్ జిల్లాను మోసం చేస్తున్నారు. ఈ జిల్లా నుంచి ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఇటు జిల్లాని, ప్రాంతాన్ని, గ్రామాలను దోచుకుంటూ తాము మాత్రం కుబేర్లు అవుతున్నారు. కానీ పేదలకు మాత్రం 2 బెడ్రూమ్ల ఇల్లు లేవు. విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశాలు లేవు.
తెలంగాణ ఏదో నల్ల నీళ్లకు సన్న బియ్యానికో గొర్రెలకు బర్లకు తాటి చెత్త కొరకన్నట్టుగా మన బిడ్డలకు అవకాశం చదువుకునే అవకాశాలు లేకుండా బిడ్డలు చదువుతున్న మీరు చూసుకుంటే టీవీలో ఇట మన బిడ్డలు చదువుకున్న గురుకుల పాఠశాలలో పురుగుల మందు పెడతా ఉన్నారు. ఈ దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖర పురుగులు పడి చస్తాడు. మానవత్వం కూడా లేదు. మన పేద పిల్లలు చదువుకుంటున్న హాస్టల్లోనేమో పురుగుల మందు పెట్టి చంపుతా ఉన్నాడు. తను మాత్రం ప్రగతి భవన్లో బిర్యానీ తింటూ నొక్కుతా ఉన్నాడు. తన కుటుంబాన్ని కుల సభ్యులని వేలాది కోట్లకు పెంచినాడు. కానీ నిరుపేదలకు ఇస్తానికి జాగలేదు. ఈ దుర్మార్గుడు గులాబీ పార్టీకి మాత్రం ప్రతి జిల్లా కేంద్రంలో ఓట్లు చేసే పొలం జాగా కాజేసుకుని పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నాడు. 900 కోట్ల పైన ఇండా కోడ్ పెట్టుకోవడానికి పార్టీ నిధులు చేసుకుంటున్నాడు. కానీ పేదలకు మాత్రం ఎలాంటి సహాయం చేయట్లేదు. వచ్చిన హామీ ఒకటి నిలబెట్టట్లేదు. ఇవాళ దళిత ముఖ్యమంత్రి చేసిన చెప్పప్పుడు ముఖ్యమంత్రి దుర్మార్గుడు కాపలా కుక్కలాగా ఉంటామని చెప్పి కాటేసే నక్కగా మారి దళితులకు ముఖ్యమంత్రి పదవి లేదు, 3 ఎకరాల స్థలము లేదు. దళిత బంధు స్కీమ్ తోటి ఇస్తాన్న 10 లక్షలు అందరికీ ఇవ్వట్లేదు. కేవలం పేరుకు మాత్రం సచివాలయం పేరు అంబేద్కర్ గారి పేరు పేరంటూ మాట్లాడుతా ఉన్నారు. తాను చేసిన పాపాలకి గతంలో 120 అడుగులతో అంబేద్కర్ విగ్రహం అన్నాడు. అది మాత్రం స్థాపించలే. కానీ వాళ్ళ మన కళ్ళు కప్పడానికి కొరకంటూ సచివాలయం చేస్తున్న అవినీతి దాంట్లో బిల్డింగ్లన్నీ మూలగొట్టి పేదలకు ఇల్లు కట్టించడానికి ధరకు తగ్గ డబ్బులు లేవు. కానీ సచివాలయం కొరకు 100,000 కోట్లు పెట్టి కడుతూ దానికి అంబేద్కర్ పేరు పెట్టి మమ్మల్ని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మోసగాడి బట్టెబాజు మాటలు మాట్లాడుతూ పూటకు రంగులు మార్చే కల్వకుంట్ల చంద్రశేఖర నమ్ముతున్నారు. ఎలక్షన్ నాడు మీ దగ్గరకు వస్తారు, ఆడపడుచు దగ్గరకు వస్తారు, ఓటు తిని పైసలు ఇస్తారు. కానీ నిజంగా పనిచేసే నాయకులు ఇలాంటి ప్రతినిధి మీకు కావాలి. మీ బిడ్డగా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అందరూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళని ఆదరించండి. మీ కొరకు అహర్నిశం పనిచేసే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రజల కొరకు పనిచేసే నాయకులు మీరు ఎన్నుకోవాలని ఇక్కడున్న ఆడపడుచులకి, అన్నదమ్ములకి, యువకులకి నాకు మెడ్సిన్ మండలి నుంచి మీరు ఎంతో మంది నాయకులు ఎన్నుకున్నారు. కానీ గత ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఇట్లాంటి నాయకులని ఆదరించండి, స్వాగతించండి. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ నాయకత్వాన పేదల పక్షాన ఉంటది, అట్టడుగు వర్గాల పక్షాన ఉంటది, బహుజనుల పక్షాన ఉంటది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కూడా ఇతర తీరులో పాల్గొనాలి. ఈ వర్గాల కొరకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కష్టించి పనిచేస్తా ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఆయన 10 కంటిన్యూలు నొక్కుతా ఉన్నాడు. తన కుటుంబాన్ని కుల సభ్యులని వేలాది కోట్లకు పెంచినాడు. కానీ నిరుపేదలకు ఇస్తానికి జాగలేదు. ఈ దుర్మార్గుడు గులాబీ పార్టీకి మాత్రం ప్రతి జిల్లా కేంద్రంలో ఓట్లు చేసే పొలం జాగా కాజేసుకుని పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నాడు. 900 కోట్ల పైన ఇండా కోడ్ పెట్టుకోవడానికి పార్టీ నిధులు చేసుకుంటున్నాడు. కానీ పేదలకు మాత్రం ఎలాంటి సహాయం చేయట్లేదు. వచ్చిన హామీ ఒకటి నిలబెట్టట్లేదు. ఇవాళ దళిత ముఖ్యమంత్రి చేసిన చెప్పప్పుడు ముఖ్యమంత్రి దుర్మార్గుడు కాపలా కుక్కలాగా ఉంటామని చెప్పి కాటేసే నక్కగా మారి దళితులకు ముఖ్యమంత్రి పదవి లేదు, 3 ఎకరాల స్థలము లేదు. దళిత బంధు స్కీమ్ తోటి ఇస్తాన్న 10 లక్షలు అందరికీ ఇవ్వట్లేదు. కేవలం పేరుకు మాత్రం సచివాలయం పేరు అంబేద్కర్ గారి పేరు పేరంటూ మాట్లాడుతా ఉన్నారు. తాను చేసిన పాపాలకి గతంలో 120 అడుగులతో అంబేద్కర్ విగ్రహం అన్నాడు. అది మాత్రం స్థాపించలే. కానీ వాళ్ళ మన కళ్ళు కప్పడానికి కొరకంటూ సచివాలయం చేస్తున్న అవినీతి దాంట్లో బిల్డింగ్లన్నీ మూలగొట్టి పేదలకు ఇల్లు కట్టించడానికి ధరకు తగ్గ డబ్బులు లేవు. కానీ సచివాలయం కొరకు 100,000 కోట్లు పెట్టి కడుతూ దానికి అంబేద్కర్ పేరు పెట్టి మమ్మల్ని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మోసగాడి బట్టెబాజు మాటలు మాట్లాడుతూ పూటకు రంగులు మార్చే కల్వకుంట్ల చంద్రశేఖర నమ్ముతున్నారు. ఎలక్షన్ నాడు మీ దగ్గరకు వస్తారు, ఆడపడుచు దగ్గరకు వస్తారు, ఓటు తిని పైసలు ఇస్తారు. కానీ నిజంగా పనిచేసే నాయకులు ఇలాంటి ప్రతినిధి మీకు కావాలి. మీ బిడ్డగా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అందరూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళని ఆదరించండి. మీ కొరకు అహర్నిశం పనిచేసే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రజల కొరకు పనిచేసే నాయకులు మీరు ఎన్నుకోవాలని ఇక్కడున్న ఆడపడుచులకి, అన్నదమ్ములకి, యువకులకి నాకు మెడ్సిన్ మండలి నుంచి మీరు ఎంతో మంది నాయకులు ఎన్నుకున్నారు. కానీ గత ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఇట్లాంటి నాయకులని ఆదరించండి, స్వాగతించండి. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ నాయకత్వాన పేదల పక్షాన ఉంటది, అట్టడుగు వర్గాల పక్షాన ఉంటది, బహుజనుల పక్షాన ఉంటది.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఇతర పాల్గొనాలి. ఈ వర్గాల కొరకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కష్టించి పనిచేస్తా ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడే మన కష్టాలు తీర్తాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ రంగుల పార్టీ, గులాబీ పార్టీ ఇక నమ్మే అవకాశం లేదు. ఆ పార్టీ మోసాలు మీరు గ్రహించాలి. మీ కొరకై పనిచేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదరించమని కోరుకుంటూ మరొకసారి అనిరుద్ధ్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీక్ష కొనసాగించాలి. నేను సోదరి ఎన్ని ఒత్తిడున్నా కూడా ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కాంతమ్మను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మహిళలతో మీరు మమేకమై ఈ యొక్క లిస్ట్ అంతా కనెక్ట్ చేస్తారు కదా, ఎవరికైతే తిరిగి రాలేదు పెన్షన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.